ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. యూత్ వైలెన్స్. జనరల్గా యూత్ అంటే 19+ వాళ్ళని అంటారు. ఈ ఏజ్లో తిట్లు, గొడవలు ఇవన్నీ కామన్. దీంతోపాటు ఇదే ఏజ్ వాళ్ళు కొందరు మర్డర్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అనుకుంటే ఆన్సర్ ఉన్నారనే దొరుకుతుంది. అలా చేసే చాలామంది పేదవాళ్ళే అయి ఉంటారు. అలాగే అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా కొందరు యూత్ వైలెన్స్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఈ కథ ఈ కేటగిరీకి చెందిన వాళ్ళది. షో ఏం షో చల్ ఏమైంది చల్ బేసాలే చల్ చల్ అయ్యా కొట్టినావు కదా, ఆగు ఇప్పుడే వస్తున్నా. అన్న రాకేష్ కొట్టిండే, రండే కొడదాం. మేము కూడా రావాలారా? ఫైటింగ్ అయినా బ్యాటింగ్ అయినా ఒకటే చేయాలి. ఏమైందా మా అన్ని కొట్టినాట కదా? కొట్టినా. ఏం బిక్తావు ఇప్పుడు? సాలే. ఇలా నవ్వుతూ కొట్లాడే పిల్లలు పెద్దగయ్యాక ప్రొఫెషనల్ కిల్లర్స్ అయితే ఇతనే ఈ ప్రొఫెషనల్ కిల్లర్స్కి బాస్. వీళ్ళు మాత్రం అంకుల్ అని పిలుస్తారు. ఈ అమ్మాయి వీళ్ళ బాస్ కూతురు, పేరు బుజ్జి. ఈ ఓల్డ్ సిటీ గ్యాంగ్కి వీళ్ళకి అస్సలు పడదు. జానీ, గన్నీ, బద్రి, బాలు, సిద్ధు. రైమింగ్ అయితే బాగానే ఉంది, కానీ మీకు తెలుసో తెలీదో ఇవన్నీ మన పవర్ స్టార్ క్యారెక్టర్ పేర్లు. తెలిసే పెట్టుకున్నాం మళ్ళా. అంటే మీరు
పేర్లు పెట్టుకొని అభిమానం చూపిస్తున్నారా? ఇప్పుడు కొంతమంది అన్నదానం చేసి చూపిస్తున్నారు, రక్తదానం చేసి చూపిస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేసి చూపిస్తున్నారు. కొందరు ఆయన పేరు పైన FBలో పేజ్ రన్ చేసి చూపిస్తున్నారు. అంతెందుకు ఈ మధ్య వచ్చే చాలా ఫిల్మ్స్లో ఆయన పేరు వాడుకునే తీస్తున్నారు. అలా పేరు వాడుకుంటే హిట్ వస్తుందనో పేరు వస్తుందనో అని కాదు, మేము కూడా తన అభిమానులమని చూపిస్తున్నాం. అయితే మీ అసలు పేర్లు తెలుసుకొని ఏం బిక్తావు, పనేందో చెప్పు. ఒకళ్ళు సంపాల చూస్తే బచ్చగనట్లున్నారు, చంపుతారా? అత్తారింటికి దారి ఫిలిం చూడలే? బుల్లెట్ అరంగుళమే ఉంటుంది కానీ 6 అడుగుల మనిషిని చంపుతుంది. ఊరికేనే ప్రొఫెషనల్ కిల్లర్స్ అనే బిరుదు రాలేదు మాకు. ఎందుకంటే మేము ఒక్కసారి ఎంటర్ అయితే నో ప్లే నో పాస్, ఓన్లీ గేమ్ ఓవర్. ఎక్కడికి రా? ఐస్ క్రీమ్ తిండికి అవుతున్నాం, వస్తావా? ఫస్ట్ టైం మా ఇంటి వస్తున్నావు, భయపడుతున్నావు బుజ్జి? భయానికి మీనింగే తెలియని బ్లడ్ డ్రై బుజ్జిది. వాడినే మనం చంపాల్సింది. అది సరే, మమ్మల్ని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టినావు? హే నోర్మరే, ఈ వరస్ట్ ఫెలో. మనము వాడిని చంపాలంటే ఓ ప్లాన్ ఉండాలి, ఓ స్కెచ్ చేయాలి. ఉత్తిగానే కాదురా, వాడికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్లాన్లు స్కెచ్లు వేసి చంపడానికి మనం చేస్తాడు. నేనేం చెప్పినా విననే వినడు. ఎప్పుడు ఏ ప్లాన్ చెప్పినా అది కాదు ఇది కాదు అంటూనే ఉంటాడు. అదేంది ఆ పేపర్ ఏంది చేతిలో? అరే ఇదొకటి ఉంది కదా, అరే పేపర్ చూడరా, నెత్తుడితో డింగ్ డింగ్. వాడే ప్రొడ్యూసర్, ఆడే డైరెక్టర్, ఆడరా మొత్తం సినిమాకి. వాడి బిల్డప్ చూడలేక తస్తున్నాం. అరే వాడు రాసిన దాంట్లో నీకేం తెలుసు? మరి ఏం తెలియకుండా బిల్డప్ అంటావేంట్రా? ఇప్పుడు రైల్వే స్టేషన్ డిస్ప్లేలో ఏ ట్రైన్ ఏ టైంకి వెళ్తుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు వాడు కూడా ఈ ఫిలింకి ఈ పనులు చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. దానికి బిల్డప్ ఇస్తున్నాడు అనుకోవడం ఎందుకు? అవునా? అరే ఒకరికి ఏలెత్తి చూపించే ముందు మనకేం తెలుసు అనేది తెలుసుకోవాలరా. యూ మీన్ 1 ఫింగర్ యువర్ సైడ్ 3 ఫింగర్ అవర్ సైడ్? అస్సలు సెట్ అవని మ్యూజిక్తో వస్తున్న ఈ అమ్మాయి పేరు శ్రావణి. అమ్మాయి అవసరం ఉంది కదా. అవసరం అంటే ఏంట్రా? అవసరం అంటే తెలియకుండా ఫేస్బుక్ వాడుతున్నావు నువ్వు. తెలవాలని రూల్ ఏమన్నా ఉందా? అరే మొన్న ఫేస్బుక్ లో మర్డర్ చేసిన ఫోటో ఒకటి పెడితే గ్రాఫిక్స్ అనుకుని అవసరం అందిరా. అరే ఆ అమ్మాయిల గోలు ఎందుకురా, ముందు ఈ అమ్మాయిని ఎలా పట్టాలో చెప్పు. అరే అమ్మాయిల గురించి ఏం తెలుసురా నీకు? లైన్ కొట్టడం, బీట్ వేయడం. ఏంద్రా? అదే అమ్మా, ఒకరికి వేలెత్తి చూపించే ముందు మనకేం తెలుసు అనేది తెలుసుకోవాలి. నాకే పంచా. హలో, మంచి ఆఫర్ ఒకటి వచ్చింది, మీ లైఫ్లో టర్న్ అయిపోయే టైప్. సరే ఓకే. అరే మంచి డీల్ ఒకటి వచ్చింది, మంచి ఆఫర్. నాన్న ఆఫర్ బాగుంది కదా అని ఒప్పుకుంటే నీ ఊఫర్ పగులుద్ది. అరే వాడు మోహన్ చూసిన ఈరోజు చెప్పరా. ఈరోజు ఒక అమ్మాయిని చూసినారా? అవునా? ఎట్లుంటదేంటి? అందరికి ఎలా కనిపిస్తుంది ఏమో కానీ నాకు మాత్రం ఏంజిల్లా కనిపిస్తుందిరా. అవునా? అయితే వదిలే, నీకు అస్సలు సెట్ కాదు. ఎక్కడైనా ఏంజిల్ ఇంకా ఈగల్ లవ్ స్టోరీ విన్నావా? ఏంటే? ఏ సారీ లైట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తా. ఏ ఆడిని కూడా తీసుకురా, ఒకడేం చేస్తాడు? మా మదత చేద్దాం దా. ఏ వద్దురా. ఏంది పొద్దున్న చూసిన పోరు గురించి ఆలోచిస్తున్నా ఏంది? ఉండరా, ఆలోచించిన పీకెట్దేముందిలే కానీ మళ్ళీ పాటేసుకొని అమ్మాయి సన్నగా అని తిరుగుతూ ఉంటావు. మరి ఏం చేయాలరా? మాట్లాడాలరా, ప్రపోజ్ చేయాలరా, ఫాట్ చేయాలరా. అరే ఫట్ కాదురా, ఫ్లడ్ రా. ముందు స్పెల్లింగ్ నేర్చుకోరా. గదే. పైగా నేను కొద్ది రోజుల నుంచి గమనించింది ఏంటంటే ఆ పిల్ల మన గల్లీ చుట్టే తిరుగుతుందిరా. అయితే ఈసారి కనిపిస్తే తప్పకుండా మాట్లాడతారా? ఏం సిద్ధు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నావు? అసలు పని చేయాలన్నా లేదా? అవతల డీల్స్ ఇచ్చిన వాళ్ళు బూతులు తిడుతున్నారు. అరే మీరు కొంచెం కూల్గా అంటే మీ దగ్గరికైనా వస్తున్నా. గనిజాని వాళ్ళు ఏరి ఇప్పుడే బయటికి వెళ్ళిన అందరూ. మొత్తం 5 డీళ్లు, దాంట్లో 3 బచ్చగాళ్లే. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ కొడుకులు. ఈ రోజే కంప్లీట్ అవ్వాలి.
ఈరోజు మళ్ళీ కనిపిస్తుందంట అమ్మాయి. అరే నేను చెప్తా కేజాన్ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. నువ్వు కళ్ళు మూసుకొని దేవునికో కోరుకో అది జరగకపోతే నన్ను చెప్పించుకొని కొట్టు. హలో సిద్ధు, మనకు 3.5 లక్షలు డీల్ అవుట్ వచ్చింది. సరే వస్తున్నాం. దేవుడా ఈరోజు మేము బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ అమ్మాయి కనిపిస్తే నేను డీలే వదిలేస్తాను. నిజంగా మొక్కుకుంటున్నా. అరే ఇన్ని రోజుల నుంచి ఇక్కడిక్కడ తిరుగుతున్నా, కానీ నీ నుండి ఏం రెస్పాన్స్ లేదు. అందుకే డైరెక్ట్ గా ఇంటికి వచ్చా. ఐ లవ్ యూ. అరే నిజంగా దేవుడు ఉన్నట్ట. పాప నేనే దేవుడు పంపించిండు. వాట్ అంటే మా ఓన్ని ఎప్పుడు చూసినావు, ఎప్పుడు ఫాలో అయినావు, ఏంది కథ? అంటే యాక్చువల్ గా రీసెంట్ గా మీరు ఆపే అర్థమైంది. పదండ్రా, వీళ్ళకి మనతో పని లేదు. లేవండి. రే అంకిల్కి చెప్పే డీల్ క్యాన్సిల్ అయింది. తలిగించినావు నాకు ఇక. హలో సిద్ధు కాదు బద్రి ఇక్కడ. బద్రి, మీ ఫోన్లో ఒక MMS పంపిస్తున్నాను, వాడే మీ టార్గెట్. టార్గెట్ లేదు గిర్గెట్ లేదు, డీల్ క్యాన్సిల్. ఏమైంది? దేవుని అడగా. అరే మాయా, తల ఒకరికి 50,000 వేలు వస్తాయి. 50,000 అంటే నా ఐడియాతో నేనే నా కింద మంట పెట్టుకున్నానా? నాన్న సిద్ధు. అరే బద్రి, ఈ రోజు నుండే మనం ఈ ఫీల్డ్ లో దోస్తున్నామని చెప్పారా? పదండ్రా షాపింగ్కి వెళ్దాం. ఏం షాపింగ్? చిప్పల షాపింగ్. ఇక మనకి ముష్టే గతి. బుజ్జి శ్రావణి బుజ్జి, అంకుల్ శ్రావణి అంకుల్. అక్కడ చూడు. హలో. అరే బుజ్జిని చంపేశారట. ఏంటి? ఏమో అంకుల్ ఇప్పుడే చెప్పాడు. ఏ సిద్ధు, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? అంకుల్, బుజ్జిని చంపేశారంట. నిజమేనా అంకుల్? చెప్పండి అంకుల్, ఏం జరిగింది? వేస్ట్రా సిద్ధు, వేస్ట్రా. నువ్వు ఎంతసేపు అడిగినా చెప్పాడు. మేము గంటన్నర నుంచి అడుగుతున్నా, చెప్తలేని నా ఏం లేదు. ఊరికే కలుద్దామని వచ్చాను రా. బుజ్జి చనిపోయిందని చెప్పారు. అప్పుడే మీ అందరు కాల్ చేశాను. చెప్పండి అంకుల్, ప్లీజ్. ఎవరు చేసినచ్చురా? ఇంకెవరు? రాహుల్ సిటీ గ్యాంగ్ కావచ్చు. మనకు పన్నోళ్ళు అంటే వాళ్ళే కదరా. అదే నిజమైతే ఒక్క నా కొడుకు కూడా రేపు రాత్రిని చూడొద్దు. రేపు సాయంత్రం లోపే చచ్చిపోవాలి. భద్రయ్, మనం మళ్ళా రెడీ. ఓ అవునా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు చేసుంటారు? అంకుల్ అయితే చెప్పలేదు, కానీ మాకు తెలిసి ఎవరు చేశారు. అవునా, అయితే మీరు ఇప్పుడు వాళ్ళని చంపేస్తారా? ఇంచుమించు అలాంటిదే. అగో బద్రి ప్లాన్ కూడా తీసుకొచ్చిండు. హే ప్లీజ్, నేను కూడా వస్తాను. నన్ను కూడా తీసుకెళ్ళవా ప్లీజ్? ఏమైందిరా సిద్ధు, డోర్ తీయట్లే? ఇంత జరిగిన తర్వాత కూడా ఏం చేయాలనిపిస్తలేదురా నీకు? పెద్ద మాటలు మాట్లాడినావు కదరా. ఎక్కడ పోయిందిరా రుబాబు? చిన్నప్పటి నుండి యాక్షన్ అయినా వైలెన్స్ అయినా మనం ఒకరిని కొట్టడమో హింసించడమో అనుకున్నాం, కానీ మన వల్ల ఒకరి ప్రాణం పోతుందని అనుకోలేదు. దీంతో ఒక విషయం క్లియర్, ఒక్కసారి దీంట్లో అడుగు పెడితే మళ్ళా అడుగు వెనక్కి తీసుకోలేం. చంపడమో చావడమో ఈ రెండే జరుగుతాయి. కానీ మనం ఈ ట్రెండ్ని చేంజ్ చేద్దాం. చస్తే నో ప్రాబ్లం,
కానీ చవకపోతే మాత్రం ఇందులో అడుగు పెడితే వెనక్కి తీసుకోలేమన్న నేనే వెనక్కి తీసుకోగలేమని ప్రూవ్ చేస్తా. నడవండ్రా. సార్ మా వాళ్ళని చంపేశారు సార్. వాళ్ళు మా వాళ్ళు అవడం వల్ల నన్ను కూడా చంపుదామని తిరుగుతున్నారు. నన్ను ఎలాగైనా కాపాడండి. పోలీసులు చెప్పి ఎన్కౌంటర్ అయినా చేయించండి. ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను. నా ప్రాణాల కన్నా ఎక్కువైనా సార్, ఎంతైనా ఇస్తాను. ఏంటి అంకుల్, బాగున్నారా? ఎప్పుడు తాగడమేనా అంకుల్? చెప్పండి అంకుల్, శ్రావణిని ఎందుకు చంపించారు? భయ్యా భయ్యా, మీ అంకుల్ చెప్తేనే నేను అమ్మాయికి చంపినా భయ్యా. తనేం చేసింది అంకుల్? నన్ను ప్రేమించడం తప్ప? తన చావు కారణం నేనని తెలుసు నీకు, కానీ నా కూతురు చావు కారణం నువ్వని తెలుసా నీకు? తను నేను లవ్ చేసిన సంగతి తెలుసా నీకు? నన్ను లవ్? తన లెటర్ ద్వారానే నాకు తెలిసింది. నాన్న, నేను సిద్ధుని లవ్ చేశాను, కానీ తను వేరే అమ్మాయిని లవ్ చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే చనిపోతున్నాను. నేను చేసేది తప్పని నాకు తెలుసు, కానీ తప్పట్లేదు. నన్ను క్షమించు నాన్న. ఇట్లు నీ బుజ్జి. అలా నా కూతురు చావు కారణమైన ఆ అమ్మాయి బతకొద్దని ఇలా చేశాను. ప్రేంట్రా, నన్ను చంపుతావా? చంపు. ఇక నేనుండి కూడా పెద్దగా పొడిచేదేమీ లేదు. ఏంట్రా అంకుల్ అని చూస్తున్నావా? మన లైఫే ఖరాబ్ చేసింది కదరా మొత్తం. అంకుల్ అని కాదురా, ఆల్రెడీ చచ్చిన వాడిని ఇంకేం చంపుతామని ఆలోచిస్తున్నా. అంకుల్ని చంపేశారంటారా? ఆయన ఉన్నప్పుడు మనకి చాలానే సహాయం చేసిండు. ఇప్పుడు మనకి కృతజ్ఞత చూపించే టైం వచ్చింది. అంతే, ఒక రీజన్ దొరికేసింది. పదండ్రా. అమ్మయ్యా అమ్మయ్యా, ఈ కూడా తప్పింది. గడ్డి. బ్యాక్ టు యాక్షన్. ఇలా ఒక్కసారి వైలెన్స్కి అట్రాక్ట్ అవుతే ఎన్నిసార్లు వద్దనుకున్నా ఏదో ఒక రీజన్ తోటి మళ్ళీ మళ్ళీ ఎంటర్ కాక తప్పదు. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే కెరియర్ మాత్రమే పోతుంది, కానీ వైలెన్స్కి అట్రాక్ట్ అవుతే ప్రాణం తీయటమో కోల్పోవటమో రెండే జరుగుతాయి. సో జస్ట్ సే నో టు యూత్ వైలెన్స్. Don't break the silence. You have seen the world of violence. Power star Pawan Kalyan is the man. Cause for whom we made this land. With the blessings of parents, we started the race of this violence. Hero is Sidhu alias Sade, who is actually very very cool. Shanti and Parida are the actresses, who are actually forget it. Violence. Just don't break the silence.
Violence, violence, just don't break the silence. Violence, violence, just don't break the silence. Johnny is Nagesh, Johnny is Uday, Badru is Shaker, Balo is Abdul, Uncle name is Sudir, all the cast in the reel have shown the vision. Violence, it's violence, violence, it's violence, yeah, violence, it's violence, violence, it's violence, oh my god. Jiddu and Sandeep took the camera and the trimming started again by Jiddu. The man behind this song is Sartre and Sai is the one who made it perfect. Rapper is Bhavita whose name is Yoshika. Nani Vinil AR with his music made this film more beautiful. Producers are Anand and Dharmara, and Jiddu is the boss behind the movie who performed all his duties. Violence, it's violence, violence, it's violence, yeah, violence, it's violence, violence, it's violence, oh my god. You detracted towards the violence and they missed their balance. Once you go into the violence, you're gonna miss your balance. So please don't enter a violence field. Do hard work and fulfill your dreams. So please don't enter a violence field. Do hard work and fulfill your dreams. Silence, silence, just break the violence.